హాయ్ అండి, ఈరోజు బిజీ డే ఇన్ మై లైఫ్ చూపించబోతున్నాను. ఇది నా ఫస్ట్ డిఐఎంఎల్, సో ఏమైనా తప్పులుంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. మేము సూన్ యూఎస్ఏ వెళ్ళిపోతున్నాం. ఈలోపు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి అవ్యానికి చెకప్ చేపిద్దాం అనుకున్నాం. వ్యాక్సిన్స్ కొన్ని డ్యూ ఉన్నాయి, సో అవి కూడా వేయించాలి. ఇది మెయిన్ వర్క్, హాస్పిటల్ విజిట్ మెయిన్ వర్క్. ఎలాగో వెళ్తున్నాం కదా, సో షాపింగ్ ఈజ్ మ్యాండేటరీ. షాపింగ్ కూడా చేద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ కొంచెం రిలేటివ్స్ని కలిసేది ఉంది, సో ఈరోజు షెడ్యూల్ అయితే అది. హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యూటన్ యూచేసి విత్ హారిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా, అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా బయటికి వెళ్తున్నాం కదా, అవ్యాన్ చాలా హ్యాపీగా రెడీ అయిపోయాడు. వాడికి బయటికి వెళ్తున్నాం అంటే చాలు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. మా ఇంటి నుంచి హాస్పిటల్కి 2 hours జర్నీ. సో ఇంకా కార్లో స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇన్ఫాంట్ బేబీతో కార్ జర్నీ అంటే ఒక మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉంటున్నాం అంటే ఎంత లగేజ్ ఉంటుందో కదా. వాడి డైపర్ బ్యాగ్ అండ్ వాడి ఫీడింగ్ బాటిల్స్ అండ్ పంప్కి ఒక బ్యాగ్ అండ్ కార్లో వాడు పడుకోవటానికి ఒక బెడ్, ఇంకో బెడ్షీట్, కార్ నిండా సరిపడా లగేజ్ ఉంటుంది. కార్ ఎక్కాక కాసేపు విండోలోంచి రోడ్ మీద చూస్తూ వెహికల్స్ ఆ వ్యూ అదంతా ఎంజాయ్ చేశాడు. ఇంకా వెంటనే నిద్రపోయాడు. చాలామంది బేబీస్ కార్ ఎక్కగానే నిద్రపోతారు కదా, మా అవ్యాన్ కూడా అంతే. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే వరకు 1.5 to 2 hours సాలిడ్ స్లీప్ వేసాడు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాక నిద్ర లేచాడు. ఇంకా అది చిల్డ్రన్ హాస్పిటల్ కాబట్టి అందరూ పిల్లలే వస్తారు కదా. జనరల్గా పిల్లల్ని చూస్తే ఎక్కువ ఎక్సైట్ అవుతారు కదా. ఇంకా అవ్యాన్ కూడా అంతే. ఆ పిల్లలందరినీ చూసి బాగా ఎక్సైట్ అయ్యాడు. అరవటం గెంతటం బాగా అల్లరి చేశాడు. వాడికి ఇంకా మేము వ్యాక్సిన్ కోసం వచ్చారని తెలియదు కదా పాపం, అందుకని అంత ఎంజాయ్ చేస్తున్నాడు. కాసేపటికి ఇంకా పిల్లలు ఏడవటం విన్నాడు. అంటే వ్యాక్సిన్ వేయించుకున్నాక పిల్లలు ఏడుస్తారు కదా, వీడికి ఏదో మైండ్లో ఏదో గుర్తొచ్చినప్పుడు కాసేపు ఆలోచించాడు, కానీ వాడికి ఏం అర్థం కాలే. ఇంకా డాక్టర్ రూమ్కి వెళ్ళగానే అర్థమైపోయింది వీళ్ళు నన్ను ఏదో చేస్తున్నారు అని. డాక్టర్ సెటస్కోప్ పెట్టగానే ఏడు స్టార్ట్ చేశాడు. ఇంకా బయటికి తీసుకొచ్చి కొంచెం అటు ఇటు తిప్పి కొంచెంసేపు అలా బుజ్జగించాక ఇంకా బాగానే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ వ్యాక్సిన్ వేయించాలి. మాకు తెలుసు, మేము డిసైడ్ అయిపోయాం ఇంకా బాగా ఏడుస్తాడని. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు వ్యాక్సిన్ వేయించినా కూడా బాగా ఏడ్చేవాడు. ఓరల్ డ్రాప్స్ ఉంటాయి కదా షార్ట్స్తో పాటు, సో ఓరల్ డ్రాప్స్ వెయ్యగానే స్టార్ట్ చేస్తాడు. ఇంకా 15-20 minutes ఆపకుండా ఏడుస్తాడు. ఈసారి ఏంటంటే ఓరల్ డ్రాప్స్ లేవు, ఓన్లీ 2 shots ఉన్నాయి. షార్ట్స్ వేసేటప్పుడు ఏడ్చాడు ఒక 5 minutes అలా, అంతే. ఇంకా ఫుల్ ఎనర్జెటిక్ అయిపోయాడు. మేము బాగా ఏడుస్తాడని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఇంకా వాడికి నాకు తెలిసి వాడికి ఓరల్ డ్రాప్స్ నచ్చం అనుకుంటా, అందుకని బాగా ఏడుస్తాడు. షార్ట్స్కి అయితే ఒక 5 minutesలో సెటరేట్ అయిపోయాడు. సో షార్ట్స్ వేసారు కదా, ఫీవర్ వస్తుందేమో అని నేను మెడిసిన్స్ కూడా క్యారీ చేశాను. అంటే షార్ట్స్ వేసారని కాదు, ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే నేను మ్యాండేటరీగా మెడిసిన్ బ్యాగ్ మాత్రం క్యారీ చేస్తాను. ఎందుకంటే ఏ డ్రెస్సో డైపరో ఏదైనా అయితే ఎక్కడైనా దొరుకుతుంది, కానీ మెడిసిన్స్ ఇలా అందులోని బేబీ మెడిసిన్స్ అంటే దొరకవు కదా, మనం ఎలా అంటే అలా తీసుకోలేం కదా. సో ఎక్కడికి వెళ్ళినా మెడిసిన్ బ్యాగ్ మాత్రం మ్యాండేటరీ. ఇంకా హాస్పిటల్ నుంచి లంచ్కి వెళ్ళాం. కావాల్సినవన్నీ ఆర్డర్ ఇచ్చాం, ఐటమ్స్ అన్నీ వచ్చాయి, నా ముందే ఉన్నాయి. కానీ నేను తినలేవు, ఎందుకంటే నేను ఫాస్టింగ్ అనుకున్నారు కదా, ఫాస్టింగ్ కాదు, అవ్యాన్ని ఒకళ్ళు పట్టుకోవాలి కదా, ఆ డ్యూటీ నాదనమాట. సో బేబీస్ తర్వాత చాలా చేంజ్ అవుతాయి అంటారు కదా, వాటిలో ఇదొకటి. ఇలా బయటికి లంచ్కో డిన్నర్కో వెళ్ళినప్పుడు వేడివేడిగా అందరితో పాటు తినలేము. ఎవరిదైనా కంప్లీట్ అయిందాక వెయిట్ చేసి అప్పుడు మనం తినాలి. సో యూఎస్లో అయితే బేబీస్ కోసం సపరేట్ చైర్ ఉంటుంది, హై చైర్. మా బేబీని దాంట్లో కూర్చోబెట్టి ఇంకా వాళ్ళని పక్కనే కూర్చోబెట్టుకొని మనం తినేయచ్చు. ఇక్కడ కూడా ఉంటుంది అనుకుంటే, కానీ మేము వెళ్ళిన రెస్టారెంట్లో లేదు. అక్కడ అడిగాను కానీ లేదని చెప్పారు. ఇంకా మా మమ్మీది అయిపోయేంత వరకు వెయిట్ చేసి బాబుని మా అమ్మకి ఇచ్చి ఇంకా అప్పుడు నేను తిన్నాను. అవ్యాన్ ఏమీ ఏడవట్లేదు, బాగా ఆడుతున్నాడు, అల్లరి చేస్తున్నాడు. టేబుల్స్ మీద ప్లేట్స్, టిష్యూస్ అన్నీ లాగేయటం, బాగా అల్లరి చేస్తున్నాడు. అండ్ ఆల్సో మీరు ఎంతమంది బేబీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు? నేనైతే మాత్రం ఒక్క వ్యాక్సిన్ కూడా మిస్ అవ్వకుండా ఇన్ టైంలో కరెక్ట్గా చేయిస్తాను. అండ్ ఎంతమంది గవర్నమెంట్ వ్యాక్సినేషన్ తీసుకుంటారు, ఎంతమంది ప్రైవేట్ వ్యాక్సినేషన్ తీసుకుంటారు? మేమైతే బేబీకి ప్రైవేట్దే తీసుకుంటాం, ఎందుకంటే మాకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కావాలి. సో గవర్నమెంట్లో ఆ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇవ్వరు కదా. అండ్ ఆల్సో ఇక్కడ వ్యాక్సినేషన్స్కి యూఎస్ వ్యాక్సినేషన్స్కి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో అవి మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితేనే అవైలబుల్ ఉంటాయి. అందుకనే ఇంకా మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే వేయిస్తున్నాం అవ్యానికి. అండ్ మీరేం వ్యాక్సినేషన్స్ వేస్తున్నారంటే గవర్నమెంట్దా అండ్ ప్రైవేట్దా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఏది మంచిదో కూడా చెప్పండి. ఇంకా బిల్లు కూడా వాడే కడతారంట. ఆ బిల్లు వాళ్ళు ఇస్తే వాళ్ళు లాక్కుంటున్నాడు నాకు కావాలి అని చెప్పి. బిల్లు కూడా వాడే పే చేద్దాం అనుకుంటున్నాడో ఏంటో. సో నెక్స్ట్ ఇంకా మనం వచ్చిన మెయిన్ పని వ్యాక్సినేషనే, ఇది కూడా మెయినే. సో షాపింగ్కి వెళ్ళాము. సో షాపింగ్కి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము. కానీ నేను అక్కడ ఎక్కువ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ అంటే ఫస్ట్ టైం కదా రికార్డ్ చేసేది, అందుకని కొంచెం భయం వేసింది. ఎక్కువ రికార్డ్ చేయలేదు. సమ్హౌ ఐ మేనేజ్ టు టేక్ సమ్ క్లిప్స్. సో అవి యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి. ఇంకా ఇక్కడ కలెక్షన్ అయితే మంచిగానే అనిపించింది నాకు. ఇంకా అవ్యాన్ బాగా అలసిపోయాడు కదా, మార్నింగ్ నుంచి చిన్న పవర్ నాప్ వేసాడు. కానీ అంతమంది జనాలు వాడేందుకు నిద్రపోతాడు, వెంటనే లేచేసాడు. వాడికి ఎంతమంది జనాలు ఎక్కువ ఉంటే అంత ఎనర్జీ వస్తుంది.
ఇంకా షాపింగ్ అయితే అంటే షాపింగ్ మాల్ అయితే బాగానే ఉంది, కలెక్షన్ కూడా బాగుంది, ఆఫర్స్ కూడా మంచిగానే ఉన్నాయి. సో అవ్యాన్ నేను కొంచెం షాపింగ్ చేసాం. అవ్యాన్కి కొన్ని డైలీ వేర్ డ్రెస్సెస్, నైట్ డ్రెస్సెస్ అండ్ నాకు కొన్ని డైలీ వేర్ నైట్ డ్రెస్సెస్, శారీస్, ఇంకా ఒక 2-3 ఫ్రాక్స్ అలా తీసుకున్నాము రిలేటివ్స్ కోసం. ఇంకా కలెక్షన్ అయితే బాగుంది. ఎవరైనా విజయవాడ సౌత్ ఇండియా దగ్గరలో ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు, మంచిగానే అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ రిసెప్షన్ దగ్గర ఇలా పెట్టారు, అంటే 15K బిల్ చేస్తే ఒక గిఫ్ట్, 20K బిల్ చేస్తే ఒక గిఫ్ట్ అలా పెడతారు కదా, అలా. ఇంకా మేము బిల్లింగ్ చేయించుకొని బయటకు వచ్చాం, కానీ మనకైతే గిఫ్ట్ రాలేదు, ఎందుకంటే మనం గిఫ్ట్స్ వచ్చేంత బిల్ చేయలేదు. మళ్ళీ చాలా మంది ఆ గిఫ్ట్స్ కోసం అవసరం ఉన్నా లేకపోయినా బిల్ చేస్తుంటాం కదా, నేను కూడా అంతే చేస్తాను, కానీ ఈసారి చేయలేదు, ఈసారి తప్పించుకున్నాను నేను. సో ఇంకా అట్లా షాపింగ్ అయితే మంచిగానే జరిగింది. ఇంకా రిలేటివ్స్ని కలిసేది ఉంటే అక్కడికి వెళ్ళాం, వాళ్ళని కలిసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మళ్ళీ కార్ ఎక్కగానే అవ్యాన్ వెంటనే నిద్రపోయాడు. గడిచింది మా బిజీ డే. ఇది నా ఫస్ట్ DIML కదా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి, స్లోగా నేర్చుకుంటా. అండ్ మీకు మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ న్యూ టు న్యూస్ విత్ హారిక.